Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. ఎడ్యుకేషన్లో డిఎస్సిలోని పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన ఎడ్యుకేషన్లో డివైఓకి సంబంధించిన ఎడ్యుకేషన్లో ఒక టాపిక్ పైన ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఇండియన్ ఫిలాసఫీ, భారతీయ తత్వం. ఈ భారతీయ తత్వం గురించి మనం రెండు ముఖ్యమైనటువంటి విభాగాలు గమనించవచ్చు. ఒకటి ఆస్తికవాదం, రెండవది నాస్తికవాదం. ఆస్తికవాదం అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు. ఈ యొక్క ఆస్తిక విభాగానికి సంబంధించి 6 తత్వాలు ఉన్నాయి. వీటినే షడ్ దర్శనాలు అంటారు. వీటి గురించి మనం తెలుసుకుందాం. మరి ఈ యొక్క నాస్తికవాదం అంటే దేవుడు లేడు అని చెప్పేటువంటి విభాగం. ఇందులో 3 ముఖ్యమైనటువంటి తత్వాలు ఉన్నాయి. అవి ఒక కోడ్లో గుర్తుంచుకోండి, జేబిసి. జే అంటే జైనిజం, బి అంటే బుద్ధిజం, సి అంటే చార్వాక. ఈ చార్వాక వాదాన్నే లోకాయుత వాదం అంటాం. చూడండి, ఇక్కడ భారతీయ తత్వం, ఇండియన్ ఫిలాసఫీ 2 విభాగాలుగా వర్గీకరించవచ్చు. వేదాలు అంతిమ సత్యాలు అని నమ్మేవారు, దేవుడు ఉన్నారు అని నమ్మేవారు ఆస్తికవాదానికి సంబంధించిన వారు. ఈ భారతీయ తత్వంలో 6 తత్వాలు దేవుడు ఉన్నాడని విశ్వసిస్తారు. వీటిని షడ్ దర్శనాలు అంటాం. అవి న్యాయ, సాంఖ్య, యోగ, వైశేషిక, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. వీటి గురించి నేను వివరిస్తా. అయితే దేవుడును విశ్వసించని వాదాన్ని నాస్తికవాదం అంటాం. ఈ నాస్తిక వాదానికి సంబంధించి 3 తత్వాలు ఉన్నాయి. దానిలో మొదటిది జైనిజం. మీకు తెలుసు, ఈ జైనిజంను ప్రారంభించినది, ఈ యొక్క నాస్తిక వాదానికి సంబంధించి ఈ యొక్క జైనిజంను ప్రారంభించినది వర్ధమాన మహావీరుడు. ఈ యొక్క వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు. తీర్థంకరుడు అంటే తీరానికి చేర్చేవాడు. జినుడు అంటే కోరికలు జయించినవాడు. సో యొక్క జైన మతం ప్రధానంగా ఏం చెప్తుందంటే పంచవ్రతాలు, 5 నోబుల్ వోవ్స్. ఈ పంచవ్రతాలంటే మొదటిది సత్యము, అహింస, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. గుర్తుంచుకోండి, సత్యము, ట్రూత్, అహింస, నాన్ వైలెన్స్, ఆస్తేయము అంటే ఇతరుల ఆస్తి దొంగతనం చేయరాదు, అపరిగ్రహం అంటే పరిమితికి మించి ఆస్తి ఎక్కువగా ఉండరాదు. అదేవిధంగా 5వ సూత్రం బ్రహ్మచర్యం. ఇవి ప్రధానంగా జైన మతం ప్రబోధించేవి. వీళ్ళు తిరిగి 2 రకాలు, శ్వేతాంబర్లు, దిగంబర్లు. ఉత్తర భారతదేశంలో ఉన్నవారు శ్వేతాంబర్లు, దక్షిణ భారతదేశంలో ఉండేవారు దిగంబర్లుగా వర్గీకరించబడ్డారు జైన మతానికి సంబంధించి. దాని ప్రారంభకుడు ఎవరంటే వర్ధమాన మహావీరుడు. మరి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ కొలనుపాక ఒక జైన కేంద్రంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటకలోని శ్రావణ బెల్గోలాలో ఉండేటువంటి గోమటేశ్వరుని విగ్రహం కూడా ఈ జైన మతానికి సంబంధించినది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఆ తర్వాత నాస్తిక వాదంలో మరొక వాదం బౌద్ధ మతం. మరి ఈ యొక్క బౌద్ధ మతాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే గౌతమ బుద్ధుడు. మీకు తెలుసు, గౌతమ బుద్ధుని యొక్క చరిత్ర. ఈయన ఒక రాజుగా ఉన్న సమయంలో తన రథసారథి చెన్నుడు ఇద్దరు కలిసి
నగర పర్యటన చేస్తున్నప్పుడు ఒక వృద్ధుడిని, ఒక రోగిని, ఒక శవాన్ని చూసినప్పుడు చాలా దుఃఖం మరి యొక్క గౌతమ బుద్ధుడు గమనించాడు. ఇదే సమయంలో ఒక సన్యాసిని కూడా గమనించాడు. ఆ సన్యాసి యొక్క ముఖంలో చాలా ప్రశాంతత ఉండడం గమనించిన గౌతమ బుద్ధుడు మరి తపస్సు చేసి బోధి వృక్షం కింద మరి యొక్క బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది. ఈ యొక్క గౌతమ బుద్ధుడు ప్రబోధించినవే ఆర్య సత్యాలు. ఈ ఆర్య సత్యాలు 4. ఆ 4 ఆర్య సత్యాలు ఏంటంటే దుఃఖం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, దెర్ ఈజ్ సఫరింగ్. పాయింట్ నెంబర్ 2, దుఃఖానికి కారణం ఉంటుంది, దెర్ ఈజ్ రీజన్ ఫర్ సఫరింగ్. పాయింట్ నెంబర్ 3, దుఃఖాన్ని అధిగమించవచ్చు, సెసేషన్ ఆఫ్ సఫరింగ్. పాయింట్ నెంబర్ 4, దుఃఖాన్ని అధిగమించడంలో అష్టాంగ మార్గం అంటే 8 మార్గాలు ఫాలో కావాలి. సో దెర్ ఈజ్ 8 pathways టు ఓవర్కమ్ సఫరింగ్. ఇవి గౌతమ బుద్ధుడు ప్రబోధించినటువంటి బౌద్ధ మతంలోని ఆర్య సత్యాలు. ఆ తర్వాత జేబీసీ అనే కోడ్లో భారతదేశంలో ఉండే ఫిలాసఫీలో, తత్వంలో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి ఆస్తికవాదం, రెండోది నాస్తికవాదం. నాస్తికవాదంలో 3 ముఖ్యమైనటువంటి విభాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి జైనిజం, రెండోది బుద్ధిజం, మూడవది చార్వాక. ఈ చార్వాక వాదాన్నే లోకాయుత వాదం అంటాం. దీన్నే కొంతమంది ఏమంటారంటే ఇండియన్ మెటీరియలిజం అంటారు. ఇండియన్ మెటీరియలిజం. మరి యొక్క చార్వాక వాదాన్ని ప్రారంభించినది ఎవరంటే బృహస్పతి అని గుర్తుపెట్టుకోండి. వీరు దేవుడిని విశ్వసించారు. అదేవిధంగా జైనిజంను ప్రారంభించినది ఎవరంటే వర్ధమాన మహావీరుడు. బుద్ధిజంను ప్రారంభించినది ఎవరంటే గౌతమ బుద్ధుడు. సో ఈ 3 తత్వాలకు సంబంధించి ఒక సారూప్యత ఉంది. ఇవన్నీ కూడా నాస్తిక వాదానికి సంబంధించింది. ఒక విధంగా చెప్పాలంటే ఆస్తిక వాదానికి వ్యతిరేకంగా, మరి వేదాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి శాఖలు భారతదేశంలో. మరి ఇదే సందర్భంలో మనం నేర్చుకోవాలి ఇండియన్ ఫిలాసఫీలో షడ్ దర్శనాలు. షడ్ దర్శనాలు అంటే 6 తత్వాలు. ఈ 6 తత్వాలలో మొదటిది న్యాయ. ఈ న్యాయ తత్వాన్ని ప్రారంభకులు ఎవరంటే గౌతమ మహర్షి, సేజ్ గౌతమ. ఈనాడు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ 2023 జ్ఞానాన్ని నేర్చుకునే పద్ధతుల గురించి వివరించడం జరిగింది. దీనికి ఆధారం ఏంటంటే భారతదేశంలో తత్వ విభాగాలలో ఆస్తికవాదంలో ఒకటైనటువంటి న్యాయ దర్శనం. సో న్యాయ దర్శనం ప్రకారం హేతుబద్ధంగా జ్ఞానాన్ని ఏ విధంగా మరి పొందాలి, దాంట్లో ముఖ్యంగా ప్రత్యక్షము, అనుమాన, ఇన్ఫరెన్స్ మొదలైన పద్ధతుల గురించి వివరించడం జరిగింది. ఈ న్యాయ దర్శనం పేర్కొన్నటువంటి ఎపిస్టమాలజీ, జ్ఞాన మీమాంస గురించి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ 2023 తన డాక్యుమెంట్లో రాయడం జరిగింది. కనుక చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం భారతీయ తత్వం గురించి. ఈ భారతీయ తత్వంలో ఆస్తికవాదంలో మొదటిది న్యాయ దర్శనం. ఈ న్యాయ దర్శనాన్ని ప్రారంభించినది ఎవరంటే గౌతమ మహర్షి. ఇది ప్రధానంగా ఎపిస్టమాలజీ గురించి, జ్ఞాన మీమాంస గురించి, జ్ఞానాన్ని హేతుబద్ధంగా ఏ విధంగా గ్రహించాలో ప్రమాణాల ద్వారా వివరించడం జరిగింది. సో ప్రమాణాలు, ఈ ప్రమాణాల గురించి, మరి న్యాయ దర్శనం పేర్కొన్న హేతుబద్ధమైనటువంటి జ్ఞానార్జన పద్ధతుల గురించి నేను ఈ యొక్క యాప్లో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే అవి మీరు చూడండి. ఆ తర్వాత షడ్ దర్శనాలలో రెండవది సాంఖ్య తత్వము. ఈ సాంఖ్య తత్వమును రూపొందించినది ఎవరంటే కపిల మహర్షి.
చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మ్యాచింగ్ టైపులు అడగొచ్చు. షడ్ దర్శనాలన్నీ ఒకవైపు, వాటిని ప్రారంభించినది మరొక వైపు ఇస్తూ జతపరచమని అడగడానికి అవకాశం ఉంది. సో సాంఖ్య తత్వాన్ని కపిల మహర్షి ప్రారంభించారు. ఇది ద్వంద్వ తత్వాన్ని నమ్ముతుంది. ద్వంద్వ తత్వం అంటే డ్యూయలిస్టిక్ ఫిలాసఫీ. ఏంటి ఈ డ్యూయలిస్టిక్ ఫిలాసఫీ అంటే, మొదటిది నేచర్, ప్రకృతి. రెండవది సోల్, ఆత్మ. సో సాంఖ్యతత్వాన్ని ప్రారంభించినది కపిల మహర్షి. వీరు ప్రధానంగా అధ్యయనం చేసేది ద్వంద్వ తత్వం, డ్యూయలిస్టిక్ ఫిలాసఫీ. వాటిలో ప్రధానంగా నేచర్, ప్రకృతి, సోల్, ఆత్మ గురించి అధ్యయనం చేస్తారు. మనం డిస్కస్ చేస్తున్నాం భారతీయ షడ్ దర్శనాలలో ఆస్తికవాదానికి సంబంధించిన ముఖ్యమైన తత్వాలు. దాంట్లో మూడవ తత్వం యోగా తత్వం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యోగా గురించి చర్చిస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21. సో మనిషి యొక్క మనసుకు, మైండ్ మరియు బాడీ, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయడమే యోగా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ యొక్క యోగా యొక్క ప్రారంభకులు ఎవరంటే పతంజలి మహర్షి. సో ఈ యొక్క పతంజలి మహర్షి కొన్ని ధ్యాన పద్ధతులను, యోగాసనాలను, శ్వాస పద్ధతులు, ప్రాణాయామ పద్ధతుల గురించి వివరించడం జరిగింది. ఇది యోగా తత్వం అనేది 6 షడ్దర్శనాలలో ఒక షడ్దర్శనం. ఇవన్నీ కూడా ఆస్తికవాదానికి సంబంధించినవి. వైశేషిక, ఈ వైశేషిక అనే తత్వానికి ప్రారంభకులు ఎవరంటే కన్నడ కాశ్యప. కన్నడ కాశ్యప అని గుర్తుంచుకోండి. సో ఈ యొక్క వైశేషిక అనేటువంటి తత్వం ప్రధానంగా మెటాఫిజిక్స్ గురించి అధ్యయనం చేస్తుంది. మీకు తెలుసు తత్వశాస్త్రంలో మెటాఫిజిక్స్ అంటే అధిభౌతిక శాస్త్రం. అధిభౌతిక శాస్త్రం ప్రధానంగా చర్చించేది వాట్ ఈజ్ ట్రూత్, ఏది నిజం, ఏది సత్యం అనే అంశాన్ని అధ్యయనం చేస్తుంది మెటాఫిజిక్స్. సో వైశేషిక తత్వం ఈ అధిభౌతిక శాస్త్రాన్ని, మెటాఫిజిక్స్ని అధ్యయనం చేస్తుంది. దీని ప్రారంభకులు ఎవరంటే కన్నడ కాశ్యప. సో ఈ యొక్క వైశేషిక తత్వం ప్రకారం ఈ సువిశాల విశ్వం అనేది అనేక అణువులు, పరమాణువుల చేత రూపొందించబడింది. సో డిస్కస్ చేస్తున్నాం మనం భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి తత్వాలు. ఆ తర్వాత పూర్వ మీమాంస, ఇది 5వ తత్వం. తర్వాత 6వది ఉత్తర మీమాంస. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి తేడాలేంటి? సో పూర్వ మీమాంస వేదాల యొక్క అంతిమ అధికారాన్ని ఒప్పుకుంటాయి. సో దీని ప్రారంభకులు ఎవరంటే జైమిని మహర్షి పూర్వ మీమాంసకు ఆద్యులు. ఈ పూర్వ మీమాంస వేదాల యొక్క అంతిమ అధికారాన్ని ఒప్పుకుంటారు. వేదాలు మీకు తెలుసు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. సో యొక్క వేదాల యొక్క అంతిమ అధికారాన్ని ఒప్పుకుంటాయి. ఈ యొక్క పూర్వ మీమాంస దానికి ప్రారంభకులు ఎవరంటే జైమిని. మరి ఉత్తర మీమాంస అంటే ఏమిటి? సో ఉత్తర మీమాంస ఉపనిషత్తుల ఆధారంగా ఏర్పడ్డాయి. ఉపనిషత్తులను నమ్ముతుంది. సో దీన్నే వేదాంత అని కూడా అంటారు. వేద ప్లస్ అంతం అంటే వేదముల చివరిలో వచ్చినవి వేదాంతాలు. సో వాటిలో ముఖ్యమైనవి ఉపనిషత్తులు. సో ఈ యొక్క ఉపనిషత్తుల గురించి ప్రాధాన్యత ఇచ్చేటువంటిది ఉత్తర మీమాంస. ఈ ఉత్తర మీమాంస తిరిగి మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించవచ్చు. వాటిలో ముఖ్యమైనవి అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత. చాలా జాగ్రత్తగా గమనించండి. ఉత్తర మీమాంస, దీన్ని వేదాంతం అని కూడా అంటారు.
వీరు నమ్మేటువంటివి ఉపనిషత్తులు. ఈ వేదాంతాన్ని, ఉత్తర మీమాంసను తిరిగి 3 తత్వాలుగా వర్గీకరించవచ్చు. అద్వైత అనేటువంటి తత్వానికి ప్రారంభకులు శంకరాచార్య. ఆ తర్వాత విశిష్టాద్వైతానికి ఆద్యులు ఎవరంటే రామానుజాచార్య. మరి ద్వైత తత్వానికి మూల పురుషులు ఎవరంటే మధ్వాచార్యులు. డిస్కస్ చేస్తున్నాం భారతీయ తత్వం. వీటిపైన గతంలో ఎటువంటి ప్రశ్నలు అడిగారో మనం ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ గమనించండి, గతంలో ఎడ్యుకేషన్ పేపర్లో ఈ భారతీయ తత్వం గురించి ఒక బిట్ అడగడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆస్తిక్ స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ? ఆస్తిక్ అంటే ఆస్తికవాదము. ఆస్తికవాదం అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వాదం. ఎప్పుడైనా ఎడ్యుకేషన్లో ముఖ్యంగా డిప్యూటీఓలో కానీ హెచ్డబ్ల్యూలో కానీ డైరెక్ట్ బిట్ అడగరు. ఈ విధంగా లెంతీగా ప్రశ్న మరియు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంటే ఎటువంటి ప్రశ్న అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు. అడిగిన ప్రశ్న ఈ క్రింది వానిలో ఆస్తికవాదానికి సంబంధించినవి: ఏ బుద్ధిజం, బి జైనిజం, సి సాంఖ్య, డి న్యాయ, ఈ చార్వాక. మనం చెప్పుకున్నాం నాస్తికవాదం అంటే దేవుడు లేడు అని చెప్పేటువంటి వాదాలు. దీన్ని ఒక కోడ్తో నేను చెప్పాను, జేబీసీ అంటే జైనిజం, జే అంటే జైనిజం, బి అంటే బుద్ధిజం, సి అంటే చార్వాకవాదం. మరి వీటిని ఎలిమినేట్ చేయండి ఒకసారి. ఇవి ఆస్తికవాదానికి సంబంధించినవి కాదు, బుద్ధిజం కాదు, జైనిజం కాదు, చార్వాక కాదు. మరి ఆస్తికవాదానికి సంబంధించినవి ఏమున్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి సి సాంఖ్య, డి న్యాయ. ఈ 2 కూడా అడిగిన ప్రశ్నకు సంబంధించినవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆస్తిక్ స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ? ఆస్తికవాదానికి సంబంధించినవి. ఇక్కడ ఇచ్చిన వాటిలో సి సాంఖ్య, డి న్యాయ. కనుక ఇక్కడ ఆప్షన్స్ గమనించండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. ఈ ఆప్షన్స్లో సరైనవి గుర్తించమన్నాడు. మనం ఇక్కడ సిడి ఎక్కడున్నాయో చూసుకోవాలి. ఆప్షన్ 4 కరెక్ట్. సి మరియు డి సాంఖ్య మరియు న్యాయ ఆస్తికవాదానికి సంబంధించినవి. డియర్ స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక వజ్రం లాంటిది. అనేక కోణాలలో మనం ఎడ్యుకేషన్ను అధ్యయనం చేయాలి. ఒక డైమండ్కు ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయో అన్ని డైమెన్షన్స్లో ఎడ్యుకేషన్ మనం నేర్చుకోవాలి. విద్యలో ఉండేటువంటి దశలు, విద్యలో ఉండేటువంటి స్థాయిలు, విద్యలో ఉండేటువంటి రకాలు, మనోవైజ్ఞానిక శాస్త్రపరంగా విద్య, తత్వం పరంగా విద్య, సామాజిక శాస్త్రపరంగా విద్య, సమకాలీన దృక్పథం పరంగా విద్య, ఇవన్నీ కూడా నేను అద్భుతంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన ఎడ్యుకేషన్ పేపర్లో, డిప్యూటీఓకి సంబంధించిన పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్లో నేను వివరించడం జరిగింది. కనుక ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ కష్టమైన సబ్జెక్టుగా భావిస్తే ఎమిలీ అకాడమీ యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా, లేదా ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీని టైప్ చేసి మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, తర్వాత ఎడ్యుకేషన్, సైకాలజీ, పెడగాజీకి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి. మీరు డెమో క్లాసెస్ చూడండి. ఒకవేళ ఆ క్లాసెస్ మీకు నచ్చితే కోర్స్ యాక్సెస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అదేవిధంగా మరి మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కనుక ఈ యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీని వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. గతంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రశ్నలకు సంబంధించిన, విశ్లేషణకు సంబంధించిన వీడియోస్ కూడా మీరు చూడండి. ఒక నోట్బుక్ పెట్టుకొని ఈ వీడియోస్ అన్నీ మీరు నోట్స్ రాసుకున్నా కూడా కనీసం ఒక 500 పేజీల నుంచి 1000 పేజీల నోట్స్ వస్తుంది. ఇది ప్రతి పోటీ పరీక్షకు ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్కువగా నా క్లాసులో 90 to 95% కంటెంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ కంటెంట్తో కూడుకున్న డాక్టర్ మోజెస్ ఎమిలీ యూట్యూబ్ ఛానల్ని మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరి మీరు భవిష్యత్తులో మంచి జాబ్స్ సాధించాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.